కొమరంభీం జిల్లాలో వరుసగా పులుల మరణాలు కలకలం రేపుతున్నాయి. కాగజ్ నగర్ అటవీ ప్రాంతంలో మరో పులి మృతదేహాన్ని అటవీ అధికారులు గుర్తించారు. రెండు పులుల మధ్య జరిగిన ఘర్షణలో 5 రోజుల క్రితం ఓ ఆడపులి చనిపోయింది. రెండో పులి గాయపడిందని అధికారులు తెలిపారు. అయితే ఆ రెండో పులి డెడ్ బాడీని కూడా నిన్న గుర్తించారు. గాయాలతో రెండో పులిని గుర్తించినప్పుడు అధికారులు ట్రాప్ కెమెరాలను పరిశీలించారు. దీంతో ఆ రెండు పోట్లాడుకున్నాయని తేల్చారు. అయితే మొదటి పులి మృతదేహానికి కొంత దూరంలో నిన్న రెండో పులి మృతదేహం కూడా కనిపించింది. పులుల సంరక్షణ ప్రత్యేక అధికారులు, వెటర్నరీ అధికారుల బృందం సంఘటనా స్థలానికి చేరుకుని విచారణ చేపట్టింది. కొమరంభీం జిల్లాలో వరుసగా పులుల మరణాలు కలకలం రేపుతున్నాయి. కాగజ్ నగర్ అటవీ ప్రాంతంలో మరో పులి మృతదేహాన్ని అటవీ అధికారులు గుర్తించారు. అయితే రెండు పులుల మధ్య జరిగిన ఘర్షణలో 5 రోజుల క్రితం ఓ ఆడపులి చనిపోయింది. రెండో పులి గాయపడిందని అధికారులు తెలిపారు. అయితే ఆ రెండో పులి డెడ్ బాడీని కూడా నిన్న గుర్తించారు. గాయాలతో రెండో పులిని గుర్తించినప్పుడు అధికారులు ట్రాప్ కెమెరాలను పరిశీలించారు. దీంతో ఆ రెండు పోట్లాడుకున్నాయని తేల్చారు. అయితే మొదటి పులి మృతదేహానికి కొంత దూరంలో నిన్న రెండో పులి మృతదేహం కూడా కనిపించింది. పులుల సంరక్షణ ప్రత్యేక అధికారులు, వెటర్నరీ అధికారుల బృందం సంఘటనా స్థలానికి చేరుకుని విచారణ చేపట్టింది. కొమరంభీం జిల్లాలో వరుసగా పులుల మరణాలు కలకలం రేపుతున్నాయి. కాగజ్ నగర్ అటవీ ప్రాంతంలో మరో పులి మృతదేహాన్ని అటవీ అధికారులు గుర్తించారు. రెండు పులుల మధ్య జరిగిన ఘర్షణలో 5 రోజుల క్రితం ఓ ఆడపులి చనిపోయింది. రెండో పులి గాయపడిందని అధికారులు తెలిపారు. అయితే ఆ రెండో పులి డెడ్ బాడీని నిన్న గుర్తించారు. గాయాలతో రెండో పులిని గుర్తించినప్పుడు అధికారులు ట్రాప్ కెమెరాలను పరిశీలించారు. దీంతో ఆ రెండు పోట్లాడుకున్నాయని తేల్చారు. అయితే మొదటి పులి మృతదేహానికి కొంత దూరంలో నిన్న రెండో పులి మృతదేహం కూడా కనిపించింది. పులుల సంరక్షణ ప్రత్యేక అధికారులు, వెటర్నరీ అధికారుల బృందం సంఘటనా స్థలానికి చేరుకుని విచారణ చేపట్టింది. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సాయన్న అందిస్తారు. సాయన్న చెప్పండి, అటు కొమరంభీం జిల్లాలో వరుసగా పులుల మరణాలు కలకలం రేపుతున్నాయి. దీనికి సంబంధించిన అప్డేట్స్ ఏంటి సాయన్న? యశ్రత్న, కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లా కాగజ్నగర్ మండలం దరిగామ అటవీ ప్రాంతంలో రెండు పులుల మధ్య ఆధిపత్య పోరు జరిగిందని చెప్పొచ్చు. ఇటు ఆధిపత్య పోరులో మగపులి ఆడపులిపై దాడి చేసింది. ఆడపులి మృతి చెందిన ఘటన మనకు ఏర్పడింది. అటవీ ప్రాంతానికి, సంఘటన స్థలానికి అటవీ శాఖ అధికారులు హుటాహుటిన చేరుకున్నారు. మగపులి ఆడపులిపై దాడి చేసిన నేపథ్యంలో ఆడపులి చనిపోయింది. అటవీ శాఖ అధికారులు కూడా నిర్ధారించారు. ఈ నేపథ్యంలోనే రెండు రోజులు ముగిసిన సమయానికి కూడా నిన్న రెండవ పులి కూడా చనిపోవడం జరుగుతుంది. సో పులి చనిపోయిన నేపథ్యంలో కూడా అటవీ శాఖ అధికారులు హుటాహుటిన కూడా ఫారెస్ట్ అటవీ ప్రాంతానికి చేరుకున్నారు. అటవీ ప్రాంతానికి చేరుకున్న తర్వాత ఏదైతే 2 రోజుల కిందట ఆడపులి చనిపోయిన పక్కనే కొంత దూరంలోనే రెండవ పులి కూడా చనిపోవడం జరుగుతుంది. సో ఈ రెండు పులిల మధ్య ఆధిపత్య పోరు జరుగుతుందని చెప్పుకోవచ్చు. ఘర్షణ చోటు చేసుకుందని చెప్పుకోవచ్చు. సో రెండు పులులు చనిపోవడంతో ఏదైతే ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో కలకలం రేపుతుందని చెప్పుకోవచ్చు. సో ఈ నేపథ్యంలో పులులు అసలు ఘర్షణకు ఎందుకు పాల్పడుతున్నాయి, ప్రధాన కారణాలేంటి, పులులు చనిపోవడానికి కారణాలేంటని అధికారులు కూడా పూర్తి స్థాయిలోనే విచారణ చేపడుతున్న నేపథ్యం అయితే కనిపిస్తుంది. సో పులులు ఆధిపత్య పోరు కావచ్చు, ఇరు వర్గాల మధ్య ఘర్షణ ఎందుకు చోటు చేసుకుంది అని చెప్పేసి పోలీసులు, అటవీ శాఖ అధికారులు ఇటు ఆరా తీస్తున్న నేపథ్యం అయితే కనిపిస్తుంది. సో ఒక ప్రాంతం నుంచి పులి మరొక ప్రాంతానికి వెళ్తే, ఆవాసానికి వెళ్తే పులుల మధ్య కూడా ఘర్షణ చోటు చేసుకుందని చెప్పుకోవచ్చు. అదేవిధంగా పులులు ఏదైతే ఉన్నదో మేటింగ్ సమయంలో కూడా
పులుల మగ పులి ఆడపులి దగ్గరికి వచ్చినప్పుడు కూడా మీటింగ్ సమయంలో కూడా ఘర్షణకు పాల్పడతాయని చెప్పుకోవచ్చు. ఈ నేపథ్యంలో పులులు ఏదైతే ఉంటుందో మగ పులి ఆడపులి పైన పిల్లలకు ఆడపులి పైన దాడి చేసినప్పుడు ఆడపులి ఇటు మగ పులి పైన కూడా కొంత ఘర్షణ చోటు చేసుకుందని చెప్పుకోవచ్చు. సో ఏది ఏమైనప్పటికీ కూడా 2 రోజుల పరిధిలోనే 2 పులులు చనిపోవడంతో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో పులులు కలకలం రేపుతున్నాయని చెప్పుకోవచ్చు. రేపు రైట్, థ్యాంక్ యూ సాయన్న.